సిక్కోలు జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య క్రమేణా అంతరాలు పెరుగుతున్నాయట. ఎన్నికలకు ముందు ఉన్న సఖ్యత ఉత్సాహం ఇప్పుడు ఈ మూడు పార్టీల మధ్య కనిపించడం లేదట. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉన్నారట. టీడీపీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదని జనసేన బీజేపీ నేతలు మండిపడుతున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని మదనపడుతున్నారట. దీంతో 9 నెలల్లోనే శ్రీకాకుళం జిల్లాలో కూటమి నేతల కుమ్ములాటలు సెగలు రేపుతున్నాయట. సిక్కోలు జిల్లాలో అప్పుడే కూటమి నేతల మధ్య అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయట. టీడీపీ నేతలు తమను పక్కన పెడుతున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదని మిత్రపక్షాలైన జనసేన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే పొత్తులో భాగంగా 8 చోట్ల టీడీపీ, చెరొక స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేశాయి. 3 పార్టీలు ఉమ్మడిగానే ప్రచారం సాగించాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనంతోనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న జిల్లాలోని నామినేటెడ్ పదవుల్లో మిత్రపక్షాలైన జనసేన బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది ఆ పార్టీ లీడర్ల మనోవేదన. సిక్కోలు జిల్లాలో కొన్ని రకాల పదవుల్లో స్థానం దక్కనీయటం లేదంటూ జనసేన బీజేపీ బాహాటంగానే రాష్ట్ర నేతల ముందు విత్ ప్రూఫ్లతో చూపిస్తున్నారట. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన సాగునీటి సలహా సంఘాల ఎన్నికల్లో జనసేన కోరిన ప్రాంతాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఇవ్వటానికి టీడీపీ నాయకులు నిరాకరించడంతో అక్కడి నుంచి లుకలుకలు మొదలయ్యాయట. ముఖ్యంగా జనసేన కన్నా బీజేపీ నాయకుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందట. జనసేనకు కనీసం సుడా చైర్మన్, కాపు, కలిగం కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు పొందారు. మాకేమిచ్చారు అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ పాలకొండలో ఉంటారు. ఆయన పేరుకే జనసేన ఎమ్మెల్యే అని ఎప్పుడూ టీడీపీ నేతలతో అంటకాగుతారు తప్ప జనసేన కార్యకర్తలతో ఏ రోజు మీటింగ్ పెట్టలేదని జన సైనికులు వాపోతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ఎచ్చెర్ల నియోజకవర్గానికే పరిమితమవుతున్నారని, ఎవరితో కలవరని కమలం లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చెర్లలో మీటింగ్లు పెట్టినా అవి నామకే వాస్తేనట. దీంతో శ్రీకాకుళం జిల్లాలో జనసేన బీజేపీ నుంచి బలమైన క్యాడర్ ఉన్న వారి ప్రయోజనాల కోసం మీటింగ్లో అడిగే దమ్ము ధైర్యం లేనందునే మన బతుకులు ఇలా ఉన్నాయని జనసేన బీజేపీ క్యాడర్ గునుక్కుంటున్నారట. సర్వసభ్య సమావేశాలు, జనరల్ బాడీ మీటింగ్లకు వీరికి ఆహ్వానం ఉండదట. దీంతో కూటమి పొత్తు ధర్మాన్ని టీడీపీ నేతలు, అధికారులు తొక్కేస్తున్నారని ఆవేదనతో రగిలిపోతున్నారట. ఎన్నికల ముందు సమన్వయ కమిటీ సమావేశాలకు ఫోన్లు చేసి మరీ పిలిచిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పూచిక పుల్లలా చూస్తున్నారని బీజేపీ, జనసేన శ్రేణులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు తమను ఆహ్వానించడం లేదనే అసంతృప్తితో ఉన్నారట. రాష్ట్ర పండుగగా అరిసెవెల్లి రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించినా ఎక్కడా జనసేన బీజేపీ నాయకులను భాగస్వామ్యం చేయలేదనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోందట. కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలకు వారిని పిలవటం లేదన్న ఆవేదన ఆయా పార్టీ నాయకుల్లో నెలకొంది. రథసప్తమి రోజున కనీసం తమకు పాసులు కూడా ఇవ్వలేదని, అక్కడ టీడీపీ నాయకుల హవానే ఉందని చెప్తున్నారు. జనసేన బీజేపీ నేతలెవ్వరికీ ప్రోటోకాల్ కూడా లేదట. ఏదైనా అవసరమై అధికారుల దగ్గరికి వెళ్లినా మా చేతిలో ఏం లేదు, టీడీపీ నేతలతో వెళ్లి పని చేసుకోండని సలహాలిస్తున్నారట. దాంతో ఇరు పార్టీ నేతలు కూటమిలో మన బతుకులు ఇంతేనా అంటున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు కలిసి నిర్ణయించిన మేరకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కిన జిల్లాకొచ్చేసరికి ఆ మేరకు వారికి స్థానం లభించడం లేదట. ప్రభుత్వం 5 విడతలుగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులకు పలు కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ పదవులను పొందారు. అదే జనవరిలో నిర్వహించిన నీటి సంఘాల్లో జనసేనకు 4-5 చోట్ల చైర్మన్ పదవులు దక్కగా బీజేపీకి ఒక్కటి కూడా ఇవ్వలేదట. ప్రభుత్వం త్వరలో పీఎస్సీస్కి పర్సనల్ ఇన్ఛార్జీలను నియమిస్తున్నట్లు ప్రకటించడంతో జనసేన ముందే మేల్కొంది. మండలంలో 4 పీఎస్సీలు ఉంటే అందులో 2, 6 ఉంటే 4 పర్సన్ ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వాలని టీడీపీ ముందు డిమాండ్గా పెట్టారట. జిల్లాలో తమకు సరైన ప్రాధాన్యం దక్కటం లేదన్న అంశంపై తీవ్రంగా మదనపడుతున్న బీజేపీ, జనసేన నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లటానికి ఈ నెల 15న ముహూర్తం ఫిక్స్ చేశారట. ఇక్కడ జిల్లా ఇరు పార్టీలను టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా తమను తక్కువ చూస్తున్నారు తదితర అంశాలను పొందుపరుస్తూ తమ దగ్గర ఉన్న ప్రూఫ్లను కూడా ఇవ్వనున్నారట. దీనికోసం జనసేన బీజేపీ నేతలు 12 మంది ఓ కమిటీగా వెళ్లనున్నారట.
ఇప్పటికే పవన్ కళ్యాణ్కు జిల్లాలో ఉన్న నేతలు లెటర్లు ముందుగానే పంపారట. దీనిపై వచ్చే నెలలో పిఠాపురంలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో దీనిపై చర్చ ఉంటుందని జనసేన పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు చెప్పారు. అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నా ఇప్పటివరకు ఎవరూ బహిర్గతం కాలేదు. రాబోయే రోజుల్లోనూ పదవుల భర్తీలో టీడీపీ ఏకపక్షంగా వెళ్తే జనసేన, బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విజ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు.